వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందు గైడ్లైన్స్ చూద్దాం. దూకుడు పెంచిన టీ కాంగ్రెస్. సాయంత్రం ఎల్బీ నగర్, మాల్కాజ్గిరిలో రేవంత్ ప్రచారం. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మోసం చేస్తున్నారు. వైసీపీకి ఓటు వేస్తే పథకాలు కొనసాగుతాయన్న జగన్. రెండోసారి వైసీపీ అధికారంలోకి రాబోతుంది. విశాఖపై జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారన్న వైవి సుబ్బారెడ్డి. మోదీ ప్రభుత్వం రూపాయి విలువను పాతాళానికి తీసుకెళ్లింది. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదన్న కేటీఆర్. ఓటమి భయంతోనే కాంగ్రెస్ రిజర్వేషన్లపై మాట్లాడుతుంది. కరీంనగర్ జిల్లాను తానే అభివృద్ధి చేశానన్న బండి సంజయ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవింద్ సింగ్ లవ్లీ తన పదవికి రాజీనామా చేశారు. ఒక పక్క లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ డీపీసీసీ చీఫ్ షాక్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్కు నిరంతరం విమర్శించే ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఢిల్లీ కాంగ్రెస్ వ్యవహారంలో మితిమీరిన జోక్యం చేసుకోవడానికి నిరసనగా లవ్లీ రాజీనామా చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తన రాజీనామా పంపారు. తాను ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ పదవిలో కొనసాగలేనని అరవింద్ సింగ్ లవ్లీ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఢిల్లీలో పార్టీ అభ్యర్థుల ఎంపిక తీరు పట్ల లవ్లీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ కోసం ఏళ్లుగా కృషి చేసిన వారిని కాదని, ఢిల్లీ కాంగ్రెస్తో సంబంధం లేని కొత్త వారు కన్హయ్య కుమార్కు నార్త్ ఈస్ట్ ఢిల్లీ సీటు, ఉదిత్ రాజ్కు వాయవ్య ఢిల్లీ సీటు కేటాయించడాన్ని కూడా అరవింద్ సింగ్ లవ్లీ తప్పుపట్టారు. కేవలం కాంగ్రెస్పై తప్పుడు దురుద్దేశపూర్వక అవినీతి ఆరోపణలు చేస్తూ ఏర్పడిన ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుకు ఢిల్లీ కాంగ్రెస్ యూనిట్ వ్యతిరేకమని అరవింద్ సింగ్ లవ్లీ తెలిపారు. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవింద్ సింగ్ లవ్లీ తన పదవికి రాజీనామా చేశారు. ఒక పక్క లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ డీపీసీసీ చీఫ్ షాక్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ను నిరంతరం విమర్శించే ఆమ్ ఆద్మీ పార్టీలో పొత్తు పెట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఢిల్లీ కాంగ్రెస్ వ్యవహారంలో మితిమీరిన జోక్యం చేసుకోవడానికి నిరసనగా లవ్లీ రాజీనామా చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తన రాజీనామా పంపారు. తాను ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ పదవిలో కొనసాగలేనని అరవింద్ సింగ్ లవ్లీ పేర్కొన్నారు.
లోక్సభ ఎన్నికల సందర్భంగా ఢిల్లీలో పార్టీ అభ్యర్థుల ఎంపిక తీరు పట్ల లవ్లీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ కోసం ఏళ్లుగా కృషి చేసిన వారిని కాదని, ఢిల్లీ కాంగ్రెస్తో సంబంధం లేని కొత్తవారు కన్హయ్ కుమార్కు నార్త్ ఈస్ట్ ఢిల్లీ సీటు, ఉదిత్ రాజ్కు వాయవ ఢిల్లీ సీటు కేటాయించడాన్ని కూడా అరవింద్ సింగ్ లవ్లీ తప్పుపట్టారు. కేవలం కాంగ్రెస్పై తప్పుడు దురుద్దేశపూర్వక అవినీతి ఆరోపణలు చేస్తూ ఏర్పడిన ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుకు ఢిల్లీ కాంగ్రెస్ యూనిట్ వ్యతిరేకమని అరవింద్ సింగ్ లవ్లీ తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మద్యం కుంభకోణంలో కవిత ఇప్పటికే జైలుకెళ్లిందని, రానున్న రోజుల్లో కాళేశ్వరం అవినీతిపై, ధరణి కుంభకోణంపై కేసీఆర్, కేటీఆర్ ఖచ్చితంగా జైల్లోకి వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఆలోచన వల్లనే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మిగిల్చారని రాజగోపాల్ మండిపడ్డారు. ఇక పోలీస్ శాఖను అడ్డుపెట్టుకొని గత పాలకులు కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేశారని దుయ్యబట్టారు. మునుగోడు ఉప ఎన్నిక, సాధారణ ఎన్నికల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. దీనికి బాధ్యులైన వారు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారన్నారు. అంతకుముందు మునుగోడు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు కాంగ్రెస్లో చేరారు. మున్సిపాలిటీ కౌన్సిలర్తో సహా మండలంలోని పలు గ్రామాల నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్నాను. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సమాజం కూడా ఈ రోజు గత 10 సంవత్సరాలుగా ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ బతుకులు మారలేదో, జీవితాల్లో వాళ్ళు ఏదైతే మార్పు వస్తుంది, మాకు ప్రభుత్వం అండగా ఉంటుంది, తెలంగాణ వస్తే మాకు లాభం జరుగుతుందని చెప్పి భావించిన వివిధ వర్గాల ప్రజలు ఎంతో నిరాశతోటి 10 ఏళ్ళు ఎదురు చూసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలి, ఈ పేదల బతుకులు, బడుగు బలహీన వర్గాల బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, ఇది పేదోళ్ళ రాజ్యం రావాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది. చౌటుప్పల్ మండల కేంద్రంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ కౌన్సిలర్తో సహా మండలంలోని పలు గ్రామాల నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్నాను. తెలంగాణ పార్లమెంట్ పోరులో బి టీంలు మంటలు ఎగిసిపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మొదలైన బి టీం డైలాగ్ వార్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగుతుంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటే అన్న సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఓటమి భయంతోనే బీజేపీతో బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని ఆరోపిస్తున్నారని అన్నారు. బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నది రేవంత్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బలహీనమైన అభ్యర్థిని పెట్టి బీజేపీ గెలుపుకు దోహదం చేశాడని ఆరోపించారు. రేవంత్ బీజేపీతో కుమ్మక్కయ్యారని అన్నారు. ఈ విషయాన్నే మాట్లాడతలేడు. ఆయన ప్రపంచంలో అన్ని మాట్లాడుతున్నాడు. అమలాపురం నుంచి అమెరికా వరకు మాట్లాడుతున్నాడు, చంద్రమండలం నుంచి చింతమడక వరకు మాట్లాడుతున్నాడు. కానీ బీజేపీ చేస్తున్న కుట్ర గురించి మాత్రం మాట్లాడతలేడు. రిజర్వేషన్లు రద్దు చేసే ఆలోచనను బీజేపీని ప్రశ్నించడం లేదు. గతంలోనే చంద్రశేఖరరావు గారు రాజ్యాంగాన్ని మొత్తం రద్దు చేసి కొత్తది రాసుకోవాలని. ఎవరి ఆలోచన ఇది? రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్తది రాసుకునేది ఆర్ఎస్ఎస్ విధానమే కదా. ఇవాళ చంద్రశేఖరరావు స్వయంగా భావజాలానికి ప్రభావితమైందా, లేకపోతే జైల్లో ఉన్న బిడ్డకు బెయిల్ కోసము ఈ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ రిజర్వేషన్లను తాకట్టు పెట్టి బీజేపీకి సహకరిస్తున్నాడా? చంద్రశేఖరరావు గారు కూడా
తన విధానాన్ని ప్రకటించాలి. నేను స్పష్టంగా సూటిగా చంద్రశేఖరరావును డిమాండ్ చేస్తున్నా, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలన్న భారతీయ జనతా పార్టీ విధానం మీద టీఆర్ఎస్ విధానం ఏంది, రిజర్వేషన్ల రద్దును వ్యతిరేకిస్తే మీ పోరాట కార్యాచరణ ఏంది బీజేపీకి వ్యతిరేకంగా. అయితే ఆ ఓటమి భయంతో ఈరోజు ఆయన ప్రెస్ మీట్ లో ఏమంటారంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని ఇవాళ ఆయన ఆరోపణ చేశారు. ఆయన తీరెట్లుందంటే వెనకటికట దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అని గట్టిగా అరుచుకుంటూ ఉరికిండట. ఇలా రేవంత్ రెడ్డి తీరు కూడా అట్లే ఉంది. ఇవాళ నువ్వు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నావు, బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నది రేవంత్ రెడ్డి. ఇది రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ హుజురాబాద్ ఎన్నికల్లో ఏం చేసినావు నువ్వు? ఆ రోజు హుజురాబాద్ ఉప ఎన్నికలు జరిగితే వీక్ క్యాండిడేట్ ను పెట్టి కాంగ్రెస్ డిపాజిట్ జప్తయ్యేటట్టు చూసి బీజేపీ గెలుపుకు సహకరించింది నువ్వు. దుబ్బాక ఉప ఎన్నికల్లో గాని, మునుగోడు ఉప ఎన్నికల్లో గాని, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో 3 చోట్ల నీ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ ఎందుకు పోయింది? నువ్వు బీజేపీతో కుమ్మక్కై బలహీనమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెట్టి పరోక్షంగా నువ్వు బీజేపీకి సహకరించి 3 చోట్ల బీజేపీ పార్టీని దగ్గరుండి గెలిపించింది రేవంత్ రెడ్డి. వెల్కమ్ బ్యాక్. టీ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఫోన్ చేయమని చెప్పాడు. ఆ ఫోన్ నంబరు రాజశేఖర్ అని ఆయన నెంబర్ ఉంటాడు. ఎవరికి ఇచ్చినా రాజశేఖర్ పేరు ఇస్తాడు ఆయన. ఏ రాజశేఖర్ నీ నంబర్ అని. ఆ నెంబర్కి మేము ట్రై చేయని ఒకసారి కేసీఆర్తో మాట్లాడదామని చెప్పిన. ఎవరికి ఆడ రంధ్రం, కొత్త రోడ్లో రంధ్రం పట్టే మన పీకలు తీస్తా కాంట్రాక్టర్లే అని చెప్పాడు. మీరే బ్రేకింగ్లు వేసారు, వార్తలు రాశారు. గుంత కనబడితే 500 రూపాయలు అని. మేము నెల్లూరులో గుంత పడ్డది, కేసీఆర్ చెప్దామని మేమందరం ట్రై చేసినాం. ఆ రాజశేఖర రెడ్డి గారి ఫోన్ బంద్, స్విచ్ ఆఫ్. ఇదొక సంఘటన. ఆ వరంగల్ గోడగుల కొట్టి స్లాబ్ అడిగి ఉన్నాడు కదా, అతను కూడా రాజశేఖర రెడ్డి నంబరే ఇచ్చాడు. మనం ఇది టీవీలలో వచ్చింది. ఇది కేసీఆర్ యొక్క వారి చాతుర్యము, వారి పరిపాలన ఆ 10 ఏళ్లలో. ఇప్పుడు జనాలు ఇప్పుడు ముఖ్యమంత్రి కాకముందు జనాలు అదికొచ్చారు. ముఖ్యమంత్రి అయిన 10 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ దించగానే ఇప్పుడు మళ్ళీ ప్రజలు అదికొస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు ప్రజలు, తెలంగాణ ప్రజలు జ్ఞాపకం రాలేదు. ఎంత అన్యాయం అండి. 10 నిమిషాలు నువ్వు తినే తిండికి 3 సార్లు కరెంటు పోయిందని కాంగ్రెస్ పార్టీ మీద నిందలేస్తున్నవి. ఇంత అబద్ధం ఆడి జనాలను మోసం, మళ్ళీ మోసగాళ్లకు మోసగాడు కేసీఆర్. మళ్ళీ ఏంది ఇదంతా? అన్యాయం అండి ఇది. కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్ గారి బ్లడ్ అది ఆ తత్వం అందరికి వచ్చేసింది. కేటీఆర్కి వచ్చింది, హరీష్కి వచ్చింది, కవితకు వచ్చింది. ఎవరన్నా ఇప్పుడు ఇన్ని అబద్ధాలు ఆడే కేసీఆర్ కుటుంబంని ఎట్లా మేము నిజమైన పరిపాలన అందించే కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి ఎలక్ట్రిసిటీ మినిస్టరు, డిప్యూటీ సీఎం, కాబట్టి కేసీఆర్ గారికి ప్రజలకు కరెంటు పోతలు, తెలంగాణలో కరెంటు ఇప్పుడు ఎక్కడనో ఒక దగ్గర లైన్ ట్రిప్ అవుతుందండి, ఎక్కడనో దగ్గర అయితే పోతుంది, సహజమే కదా. ఎండాకాలము హీట్ ఉంటుంది, అక్కడక్కడ జనరల్గా అది జనరల్గా అయ్యేది అది. ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబానికి తెలంగాణ ప్రజలకు కరెంటు గురించి కాదు చింతన. కేసీఆర్ గారి కుటుంబానికి పొలిటికల్ పవర్
కట్ అయిపోయింది. తెలంగాణ ప్రజలు కట్ చేసిర్రు. కేసీఆర్ గారి కుటుంబానికి పొలిటికల్ పవర్ కట్ అయిపోయింది. అందుకే వీళ్ళు వర్జల్ కరెంటుకి ముట్టుకుంటే కాకులు గిలగిలగిల ఎట్లా కొట్టుకుంటాయో ఈ పొలిటికల్ పవర్ ముఖ్యమంత్రి పోస్టు మంత్రులు ఆ కుటుంబానికి పోయేసరికి ఆ కాకుల తీరు కొట్టుకుంటున్నారు వీళ్ళంతా. కరెంటు ముట్టుకొని ఎట్లయితే కాకులు కొట్టుకుంటాయో ఈ పవర్ పోయేసరికి కేసీఆర్ గారి కుటుంబము వీళ్ళు కాకుల తీరు పవర్ పోగానే కొట్టుకుంటున్నారు. దట్టు ఈ ఎండలకు బయట తీవ్రమైన ఎండలు. ఆ తిక్కల మాట్లాడుతున్నారు. ఎండలకు తప్పలేదు బయటికి వెళ్ళాక కేసీఆర్కి. ఎందుకంటే పోకపోతే ఎంపీ ఎలక్షన్లో అవుట్ అయిపోతారు, రాజకీయంగా అవుట్ అయిపోతారు. ఈ ఉన్నది కూడా వీక్తుంది. కాబట్టి ఎంపీ ఎలక్షన్ల ప్రచారానికి గత్యంతరం లేక వెళ్ళాల్సి వస్తుంది. వెళ్తేనేమో ఈ ఎండలు, హీటు, వెళ్ళకపోతే ఇంట్లో హీటు. కుటుంబం యొక్క నాయనా నువ్వు బయటికి రాకపోతే ఎట్లా, మరి రాజకీయం ఏం కావాలి, నువ్వు రావాల్సిందని ఇంట్లో హీటు, బయటికి వస్తే ఎండల హీటు. ఇది కేసీఆర్ గారి యొక్క కుటుంబంలో ఉన్న రాజకీయ ఇబ్బందులు. అందుకే ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడు కేసీఆర్ గారు. ఇది నటననే. ఎప్పుడప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క, ఎలక్ట్రిసిటీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు సెక్రటరియట్లో కూర్చొని మొన్నటిదాకా కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు లేదు, కానీ తిరుపతి జిల్లా వెంకటగిరి సభలో చంద్రబాబుపై జగన్ నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నింటికీ ముగింపు పలుకుతారని మండిపడ్డారు. చంద్రబాబును నమ్మడం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే అని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు చేసిన మంచి ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు. సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని, జగన్కు ఓటేస్తే పథకాలు కొనసాగిస్తామన్నారు. సాధ్యం కాని హామీలతో ఇప్పుడు తాను ఇస్తా ఉన్న మేనిఫెస్టోకు అర్థం బాబును నమ్మటం అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. బాబును నమ్మటము అనంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. బాబును నమ్మటము అనంటే వదల బొమ్మాలి వదల అంటూ మరి ప్రతి పేదవాడి ఇంటికి వచ్చి తలుపు తట్టి రక్తం తాగేందుకు వచ్చే ఆ పసుపు పతిని ఇంటికి పిలవడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. రాష్ట్రాన్ని విడగొట్టిన వాళ్ళు, ఇంటింటి అభివృద్ధిని చెడగొట్టిన వాళ్ళు, అబద్ధాలే పునాదులుగా, మోసాలే అలవాటుగా, కుట్రలు, వెన్నుపోట్లు తమ నైజముగా, కూటమిగా, గుంపులుగా జెండాలు జతకట్టుకుని వారంతా వస్తా ఉన్నారు. మీ ఒక్కడి జగన్ మీద, మీకు మంచి చేసిన మీ ఒక్క జగన్ మీద ఈ పేదల వ్యతిరేకులను, ఈ మోసగాళ్లను మన ఓటుతో పోలింగ్ లో వీరందరికీ కూడా బుద్ధి చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా? ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే అయిన ఎన్నికలు కానే కావు. ఈ ఎన్నికలు వచ్చే 5 ఏళ్ల మన ఇంటింటి అభివృద్ధిని, మన పేద కుటుంబాల భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికలన్నీ కూడా ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ మనందరి ప్రభుత్వం ప్రజలకు అందించే సేవలను డెలివరీ చేసే వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ మొట్టమొదటిసారిగా ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా పౌర సేవలను, పథకాలను నేరుగా ఇంటికొచ్చి డోర్ డెలివరీ చేస్తూ
వాలంటీర్ల వ్యవస్థను, సచివాలయ వ్యవస్థలను తీసుకువచ్చిన పరిస్థితులు ఈ 58 నెలల కాలంలోనే ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు మన బడులు నాడు నేడుతో బాగుపడతా ఉన్నాయి. ఈరోజు మన బడులు ఇంగ్లీష్ మీడియంతో గవర్నమెంట్ బడులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి. ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు ఇంటింటిని కూడా జల్లడబడుతూ ఈరోజు ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రతి ఇంటి వద్దకే వస్తా ఉంది. గతంలో ఎప్పుడూ జరగనట్టుగా చరిత్రలో తొలిసారిగా ఏకంగా 130 సార్లు బటన్ నొక్కాడు మీ బిడ్డ. ఎప్పుడూ ఎవరు చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీగా, అంటే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్లిపోవడం. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. ఇలాంటి లంచాలు లేని, ఇలాంటి వివక్ష లేని పాలనను చూపించి ఇంటింటికి జరిగిన మంచిని, అభివృద్ధిని చేసి చూపించి ఈరోజు మీ అందరి సమక్షంలో నిలబడి మీ బిడ్డ మీ ఆశీస్సులు అడుగుతా ఉన్నాడు, మీ దీవెనలు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. హామీలు నెరవేర్చని చంద్రబాబు వైసీపీ నేతల్ని విమర్శించడం విడ్డూరంగా ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు 14 ఏళ్లు పాలించి రాష్ట్రాన్ని నాశనం చేశాడని ఆరోపించారు. 2014-19లో ప్రజలు చంద్రబాబు విశ్వరూపం చూశారన్నారు. మేనిఫెస్టోకు ఇంత ప్రాముఖ్యత రావడానికి కారణం జగనే అని చెప్పారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే తలలో చిప్పుపోయినట్టుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. నాశనం చేశాడు. ఆ తర్వాత అపోజిషన్లో ఉండి కూడా రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం 9 నుంచి 14 వరకు ఆయన ప్రాక్సీ లాగా, ఆయన గవర్నమెంట్ లాగే కాంగ్రెస్ ఉన్నప్పుడు అప్పుడు ఏ రకంగా ఇండైరెక్ట్ కొట్టాడు, దెబ్బ కొట్టాడు, ఇంక్లూడింగ్ రాష్ట్ర విభజనతో సహా కొమ్మక్కైపోయి 14-19 మధ్య చంద్రబాబు తన విశ్వరూపం చూపించింది. రాష్ట్ర ప్రజలందరూ చూశారు, రాష్ట్రం చూసింది. ఆయన ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రకటించింది ఏముంది దాంట్లో అని. ఏమీ లేనప్పుడు మరి ఎందుకు అంత తిట్లు తిట్టాలనో నిన్న ఎక్కడో ఈరోజు నాకు చూపించారు. ఏకంగా ఆ మనిషి తల ఏమైందో, సమాజంలో ఉన్నా అనుకుంటున్నాడు లేదో, లేదా తనకు ఇంటర్నేషనల్ గా కూడా ఒక పర్మిట్ ఇది ఇచ్చారో తెలియదు, లైసెన్స్, కిల్లర్ లైసెన్స్ ఇచ్చారో తెలియదు. కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను చంపేస్తే ఏమవుతుంది అని అడుగుతున్నాడు. నేను ఎవరైతే 14 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు. వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము రెండోసారి అధికారంలోకి రాబోతున్నామన్నారు. విశాఖను పాలన రాజధానిగా ప్రకటించామన్నారు. సీఎంగా జగన్ రెండోసారి విశాఖలోనే ప్రమాణం చేస్తారన్నారు. విశాఖపై జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. విశాఖ అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సౌత్ ఇండియాలోనే విశాఖను సిటీ ఆఫ్ డెస్టినీగా చేస్తామన్నారు. విజన్ డాక్యుమెంట్ ఆఫ్ విశాఖను ఇప్పటికే లాంచ్ చేశామన్నారు వైవి సుబ్బారెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు మండిపడ్డారు. 10 ఏళ్లలో దేశానికి మోదీ చేసింది ఏమీ లేదని అన్నారు. దేశంలో కులగణన చేస్తామని కాంగ్రెస్ చెప్పడంతో బీజేపీ దిగజారి మాట్లాడుతుందని విమర్శించారు. కాంగ్రెస్కి ఓటు వేస్తే బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందని తెలిపారు. దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, అప్పుడే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం జరుగుతుందని అన్నారు. నరేంద్ర మోడీకి ఆలోచనలో మార్పు వచ్చిందా? ఏమిరా కిందోళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. మేము 10 ఏళ్ళు ఉన్నా బీసీల గురించి మాట్లాడలే. నేను ప్రధానమంత్రి ఉండి బడుగు బలహీన వర్గాలు ఒక ఆలోచన చేయలే. నేను 3 సార్లు కలిసినా నువ్వు క్యాస్ట్ వైజ్ సెన్సస్ ఎందుకు చేస్తలేవు? చెయ్యాలన్నా చేయలే. మా జనాభా ఎక్కువ శాతం ఉన్న వారికి సెపరేట్ మినిస్ట్రీ అంటే దానికి చేయలే. అదేవిధంగా రైతులకు కూడా రుణమాఫీ కూడా నువ్వు చేయకపోతే సంవత్సరం 3 ఎండల వానలో ఉన్నా. ఇవన్నీ ఆలోచనలు వస్తుంటే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పోయి ఆ తర్వాత న్యాయయాత్ర ఎవడు ఆపలేడు. కులగని నేను చేసి తీరుతా బడుగు బలహీన వర్గాలకు అన్నప్పటి నుంచి ఆయనకు భయం పుట్టుకొచ్చిందండి. ఒక ఆయననేమో ఇటలీ
వచ్చింది, అందుగుంచే ఇలాంటి భాష మాట్లాడుతున్నాడు. అబ్కి బార్ 400 కే పార్. నరేంద్ర మోడీకి ఆలోచనలో మార్పు వచ్చిందా? ఏమిరా కిందోళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. మేము 10 ఏళ్ళు ఉన్నా బీసీల గురించి మాట్లాడలే. నేను ప్రధానమంత్రి ఉండి లోక్సభ ఎన్నికల బరి నుంచి కేసీఆర్ ఫ్యామిలీ ఎందుకు తప్పుకుంది? 23 ఏళ్ల పార్టీ చరిత్రలో కేసీఆర్ కుటుంబం నుంచి ఒక్కరు కూడా పోటీ చేయకపోవడానికి కారణమేంటి? ఇంట్రెస్ట్ లేకనే పోటీ చేయడం లేదా రిస్క్ చేయడం ఎందుకులే అని భావించారా? పోటీకి దూరంగా ఉండటానికి కవిత జైలుకి వెళ్ళడం కూడా ఓ కారణమేనా? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. 3 ప్రధాన పార్టీల మధ్య ట్రయాంగిల్ ఫైట్ హోరాహోరీగా కొనసాగుతోంది. అధికారం దక్కిన 5 నెలల్లోనే లోక్సభ ఎన్నికల పోరు ఎదురవ్వడంతో కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కానున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచుకున్న బీజేపీ లోక్సభ పోరులో గతంలో కంటే ఎక్కువ స్థానాలు సాధించాలన్న లక్ష్యంతో బరిలో దిగుతోంది. అటు బీఆర్ఎస్ కూడా తన సత్తాను చాటేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయితే ఈసారి ఎంపీ ఎన్నికల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం దూరంగా ఉండడంతో రాజకీయంగా చర్చకు దారితీసింది. లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం బరిలోకి దిగకపోవడం ఇదే తొలిసారి. 2001లో పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరూ లోక్సభ ఎన్నికల బరిలోకి దిగడం లేదు. అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండడం, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లడం వంటి కారణాలతో కేసీఆర్ కుటుంబం పార్లమెంట్ ఎన్నికలకు దూరంగా ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 2001లో ఏర్పడింది. తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ఎమ్మెల్యే, ఎంపీ పదవికి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కరీంనగర్ ఎంపీగా కొనసాగారు. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర కేబినెట్ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటు కోసం యూపీఏ నుండి బయటకు వచ్చి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 2006లో జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2008 ఉప ఎన్నికల్లోనూ ఎంపీగా కేసీఆర్ విజయం సాధించారు. ఇక 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకున్నారు. మహబూబ్ నగర్ నుండి పోటీ చేసిన కేసీఆర్ ఎంపీగా విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానంతో పాటు గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో సీఎం అయ్యారు. ఇక అదే సమయంలో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమీప బంధువు జోగినిపల్లి సంతోష్ కుమార్ బీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసిన కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బీజేపీ నుండి పోటీ చేసిన ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా నుండి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కవిత నిజామాబాద్ లోక్సభ నుండి పోటీపై వెనక్కి తగ్గారు. అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయ్యారు. దీంతో నిజామాబాద్ నుండి బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను బరిలోకి దింపారు కేసీఆర్. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 2 స్థానాల్లో పోటీ చేసిన కేసీఆర్ గజ్వేల్లో విజయం సాధించగా కామారెడ్డిలో మాత్రం ఓడిపోయారు. దీనితో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులు పోటీ చేసి ఓడిపోతే రాజకీయంగా డ్యామేజ్ అవుతుందని భావించి ఎన్నికలకు కేసీఆర్ కుటుంబం దూరంగా ఉంది అనే చర్చ కూడా నడుస్తోంది. మొత్తంగా చూస్తే పార్టీ ఆవిర్భవించిన 23 ఏళ్ల తర్వాత కేసీఆర్ కుటుంబంలో లోక్సభ ఎన్నికల్లో మొదటిసారిగా పోటీకి దూరంగా ఉండడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.